హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకూడదు. ఇక వీడియోలకైతే వెళ్ళిపోతాం. సుమిత్రమ్మ స్పృహులకైతే వస్తుంది. ఇక రాగానే అసలు నేను ఎక్కడ ఉన్నాను, ఇది ఎవరిల్లు, ఇక్కడికి ఎవరు నన్ను తీసుకొచ్చారు అని చాలా డౌట్ పడుతుంది. ఇక వెంటనే లేచి ఇల్లంతా చూస్తుంది. తీర చూస్తే అది కాంచన ఇల్లు అని తనకు అర్థమవుతుంది. అంటే దీప నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ పాటికి దీప నేను ఇక్కడ ఉన్నాను అన్న సంగతి మా ఇంట్లో చెప్పేసి ఉంటుంది అనుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది సుమిత్రమ్మ. కానీ అప్పుడే శౌర్య చూసి అమ్మమ్మ చెయ్యి పట్టుకొని, నువ్వు వెళ్ళిపోతావా అమ్మమ్మ, నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు కదా అంటుంది. అప్పుడు సుమిత్రమ్మ, నేను నీకోసం తర్వాత వస్తాను అని చెప్పి వెళ్తుంటే అప్పుడే దీప ఎదురుగా పూలు కోసుకొని వస్తుండే. శౌర్యని లోపలికి వెళ్ళమని చెప్తుండే. మీరు ఇక్కడ ఉన్నారు అన్న సంగతి మాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదమ్మా, నేను ఎవరితో చెప్పలేదు అని చెప్తుంది దీప. కానీ సుమిత్రమ్మ అస్సలు నమ్మదు. అప్పుడే కాంచన వచ్చి నిజమైతే చెప్తుండే. అప్పుడు సుమిత్ర, కార్తీక్ ఎక్కడా, అసలు కార్తీక్కి నేను ఇక్కడ ఉన్నాను అన్న సంగతి తెలుసు కదా అంటుంది సుమిత్రమ్మ. అప్పుడు దీప, తెలుసు కానీ ఎవరికి చెప్పడమ్మా అంటుంది. ఇక సుమిత్ర, అయితే నా దారిన నన్ను పోనివ్వచ్చు కదా, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటుంది. అప్పుడు దీప, అమ్మ మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో మీకైనా అర్థమవుతుందా అంటుంది. అప్పుడు సుమిత్రమ్మ, అర్థమవుతుంది, తలకి దెబ్బ తగిలింది, నీరసంగా ఉంది, అసలు మాటలు రావడమే చాలా కష్టంగా ఉంది, ఒంట్లో ఓపిక కూడా లేదు, అయినా సరే నేను ఇక్కడ ఉండలేను అంటూ చాలా బాధపడుతుంది సుమిత్రమ్మ. అప్పుడు దీప, ఉండాలమ్మా, ఈరోజు నా తలకి తగలాల్సిన దెబ్బ మీ తలకి తగిలింది, ఆ రోజు నీ తలకి తగలాల్సిన దెబ్బ నాకు తగిలింది, మనుషులు మాత్రమే మారాం కానీ కాపాడే విధానం మారలేదమ్మా, అప్పుడు నాకు ఇప్పుడు మీకు అంతే కదా తేడా. ఆ రోజు నన్ను మీరేమైనా వదిలేశారా, లేదు కదా, హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించి మీ ఇంటికి కూడా తీసుకెళ్లారు కదా, మరి ఈరోజు నేను అదే పని చేస్తున్నాను, మీకు పూర్తిగా నయం అయ్యేంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండాలి, మీ గురించి నేను ఎవ్వరికి తెలియకుండా చూసుకుంటాను అంటూ చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది దీప. అప్పుడు సుమిత్రమ్మ, ఆ రోజు నువ్వు నా కోసం ఎందుకు వెతకాలి, అసలు నీకు నాకు ఉన్న బంధం ఏంటి అని అడిగినప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు అంటుంది సుమిత్రమ్మ. అప్పుడు కాంచన, ఏమన్నావు దీప అంటుంది. నువ్వు మా అమ్మవి అని చెప్పింది అసలు నువ్వు నా కూతురివా అంటుంది సుమిత్రమ్మ. కాస్త దీప ఆలోచిస్తుంది. ఎందుకంటే నువ్వే కన్న తల్లివి అని చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటుంది దీప. అందుకే, అవునమ్మా నేను నీ కూతుర్నే, ఒకప్పుడు తల్లిలా ఆదరించి అన్నం పెట్టి నువ్వు నా కూతురివి అని అన్నావు కదా, అందుకే ఆ అభిప్రాయం నా మనసులో అలాగే ఉంది అంటుంది దీప. అప్పుడు సుమిత్రమ్మ, కానీ నా మనసులో అలాంటి అభిప్రాయమే లేదు, ఇన్ని రోజులు నా మీద నాకే క్లారిటీ మిస్ అయింది, నేను నా వాళ్ళకి అడ్డమే కానీ అవసరం లేదని ఇప్పుడే అర్థమైంది అంటూ చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్రమ్మ. అప్పుడు కాంచన, వదిన నాన్న ఎంత బాధపడ్డారో చూస్తే నువ్వు ఇలా బాధపడవు, కాస్త మా అన్నయ్య గురించి కూడా ఆలోచించు వదిన అంటూ ఫీల్ అవుతుంది. అప్పుడు సుమిత్ర, అసలు ఆయనకి నేను లేకపోతేనే సంతోషంగా ఉంటారు అని చెప్తుంది. ఇక కాంచన, వదిన ఏదో కోపంలో అన్నాడు ఒక్క మాట, దానికి ఇలా మాట్లాడాలా అంటుంది. ఇక సుమిత్రమ్మ, కోపంలో నుండే నిజాలు బయటికి వస్తాయి వదినా అంటుంది. అప్పుడు కాంచన, ఆ ఇంటికి వెళ్దాం పదవదినా అంటూ బ్రతిమలాడుతుంది కాంచన. కానీ సుమిత్ర అస్సలు వినిపించుకోదు. అప్పుడు కాంచన, నువ్వు ఆ ఇంటి కోడలు వదినా అంటుంది. అప్పుడు సుమిత్ర, భర్త అనుమతి లేకుండా మావయ్య గారితో చెప్పకుండా ఎప్పుడైతే ఆ ఇంటి నుంచి గడప దాటి బయటకు వచ్చానో అప్పుడే నా స్థానం పోయింది వదిన అని చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్రమ్మ. అప్పుడు కాంచన, వదిన మీ స్థానం ఎక్కడికి పోలేదు, నేను అన్నయ్యతో మాట్లాడతాను, మనం కూర్చొని మాట్లాడుకుందాం, అసలు అన్నయ్య నేను ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా అనడు, ఒట్టేసి నేను చెప్పిస్తాను వదిన అంటూ చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది కాంచన. కానీ సుమిత్ర మాత్రం అస్సలు వినిపించుకోదు. ఒట్టు మీద సంసారాలు నిలబడవదిన, నమ్మకం పోయిందని ఆ రోజే ఆయన తన నోటితోనే చెప్పారు కదా, అప్పుడే ఆ రోజే ఆ క్షణమే మా బంధానికి తిలోదకాలు వదిలేసినట్టే అంటూ చాలా బాధపడుతుంది సుమిత్రమ్మ. ఆ మాటకి కాంచన గుండె ముక్కలవుతుంది. ప్లీజ్ వదిన అలా అనద్దు, అన్నయ్యని నేను బ్రతిమలాడతాను అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది కాంచన. అప్పుడు సుమిత్ర, ఆ ఇంటికి వెళ్ళమని చెప్పడం తప్ప మీరు ఏం చెప్పినా కూడా వింటాను అంటుంది. అయితే ఈ ఇంట్లోనే ఉండు అని చెప్తుంది కాంచన. అప్పుడు సుమిత్ర,
రెండింటికి పెద్ద తేడా ఏం లేదు కదా అంటుంది. అప్పుడు దీప, మీరు వెళ్ళారు అంటే నా మీద ఒట్టే అమ్మ అని ఒట్టు వేసుకుంటుంది దీప. అప్పుడు సుమిత్రమ్మ, ఎందుకు అడ్డుపడుతున్నావు దీప? నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాను. అసలు నేను నీతో మాట్లాడతలేను. అయినా కూడా నువ్వు నా కోసం ఎందుకు ఆరాటపడుతున్నావు? ఎందుకు అంటే నేను మర్చిపోయిన గతం గురించి చెప్పుకొస్తున్నావు. నన్ను వద్దు అనుకున్న వాళ్ళని బాధ పెట్టకూడదని దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను. నా మీద ఎందుకంత మమకారం చూపిస్తున్నారు? నన్ను వెళ్ళనివ్వండి అంటూ మొండిగా వెళ్ళబోతుంటే కళ్ళు తిరిగి కింద పడబోతుంది సుమిత్రమ్మ. అప్పుడు దీప అమ్మని పడకుండా జాగ్రత్తగా పట్టుకుంటుంది. అమ్మ, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు, నా మాట వినండి, మీరు కోలుకునేంత వరకు ఇక్కడే ఉండండి అంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు కాంచన కూడా సుమిత్రమ్మని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అక్కడ ఆగిపోతుంది. తర్వాత దీప సుమిత్రమ్మని గదిలోకైతే తీసుకెళ్తుంది. తర్వాత కాంచన, మా అన్నయ్య అక్కడ వదిన కోసం ఎంత బాధపడుతున్నాడో ఏంటోనని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలాగే దశరథ కూడా సుమిత్రను తలుచుకొని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ వచ్చి, ఏమైంది దశరథ, ఎందుకలా ఉన్నావు? రాత్రంతా మేల్కొనే ఉన్నావు అని చెప్తాడు. ఇక కార్తీక్ అక్కడే ఉంటాడు. ఏరా కార్తీక్, సుమిత్ర గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సుమిత్ర ఎక్కడున్నా బాగానే ఉంటుందని చెప్పావు కుదరా అని అడుగుతాడు శివనారాయణ. అప్పుడు కార్తీక్ దీపకిచ్చిన మాట కోసం నిజం తెలిసినా కూడా సైలెంట్ అవుతాడు. అప్పుడు చూసిన, ఏంటి బావా మాట్లాడడం లేదు? నేను వెతుకుతాను అంటే వీళ్ళు నన్ను వద్దు అని చెప్పారు. అంటే మీ మీద ఉన్న నమ్మకం నా మీద లేదు వీళ్ళకి అని చెప్తుంది. ఇక పారిజాతం కూడా అదే చెప్తుంది. అప్పుడు కార్తీక్, తప్పిపోయిన మనిషి అయితే మన కోసం వెతుకుంటూ వస్తారు, పట్టుకోవడం చాలా తేలిక. కానీ వెళ్ళిపోయిన మనిషి అయితే మన నుంచి దూరంగా వెళ్తూ ఉంటారు, పట్టుకోవడం చాలా కష్టం అని సమాధానం చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న, అందుకేనా దీప మొహం చూపించలేక ఈ ఇంటికి రాలేదు అంటుంది. అప్పుడు కార్తీక్, దీప ఈరోజు డ్యూటీకి రాలేదు అని చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న, ఎందుకు రాలేదు బావా? మా మమ్మీ కనిపించలేదు అన్న బాధతోనా, లేక మా మమ్మీ పోయింది అన్న సంతోషంతోనా అంటుంది. ఇక దశరథకి చాలా కోపం వస్తుంది. దీప అలాంటి మనిషి కాదు, మీ అమ్మ కనిపించలేదు అని తెలియగానే చాలా కంగారు పడింది. అసలు దీప మనం అర్థం చేసుకోలేనంత ఉన్నతమైన స్థాయి నుండి వచ్చిన మనిషి అని దీప గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు దశరథ. ఆ మాటకి జ్యోత్స్న సైలెంట్ అయిపోతుంది. ఇక పారిజాతం కూడా మాట్లాడుతూ ఉంటే శివనారాయణ తనని కోపం చేసి రూమ్లోకి అయితే పంపించేస్తాడు. ఏరా కార్తీక్, మమ్మల్ని ఏ నమ్మకంతో ప్రశాంతంగా ఉండమని చెప్తున్నారా అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్, తాత నా మీద నమ్మకంతో ఉండండి, అత్తకి ఏం కాదు, అత్త ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉంటుంది. అయినా మా అమ్మ మీకు మాటిస్తే నేను నీకు మాటిచ్చినట్టే అని చెప్పాను కదా, ఆయన నేను ఇప్పటికీ ఆ మాట మీదే ఉన్నాను. ఈరోజు ఈ క్షణం మీరు అడిగిన మాటకి నా దగ్గర సమాధానం ఉండకపోవచ్చు, కానీ అత్తని నేనే ఇంటికి తీసుకొస్తాను తాత. ఈ గొడవలని మర్చిపోయి మళ్ళీ మనందరం కలిసిపోయి పండుగ చేసుకున్న రోజు తొందరలోనే ఉంది, ధైర్యంగా ఉండండి. అయినా మన ధైర్యమే, మన నమ్మకమే మన కలల్ని నిజం చేస్తాయి తాత. ఈ కుటుంబం ఎలాగైతే ఉండాలని నువ్వు కలలు కన్నావో అలాగే ఉంటుంది తాత అని తాతకి భరోసా అయితే ఇస్తాడు కార్తీక్. తాత, దీప మీకోసం టిఫిన్ పంపించింది, మీరు ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయండి. ఇంతకీ ట్యాబ్లెట్స్ వేసుకున్నావా తాత అని అడుగుతాడు కార్తీక్. వేసుకున్నాను అని చెప్తాడు తాత. అప్పుడు కార్తీక్, తాత నేను అత్త కోసం బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్. తర్వాత దశరథ, నాన్న కార్తీక్ మాటలు వింటూ ఉంటే ధైర్యంగానే ఉంది, కానీ సుమిత్ర వెళ్ళినందుకు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటోనని భయంగా ఉంది నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. ఇక శివనారాయణ, ఏం కాదురా దశరథ, కార్తీక్ నమ్మకాన్ని మనం కూడా నమ్ముదాంరా, సుమిత్ర ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందాంరా అని ధైర్యం అయితే చెప్తాడు. ఇదిలోంటే మరోవైపు కాంచన సుమిత్ర కోసం టిఫిన్ తీసుకుని వస్తుంది, కానీ సుమిత్ర తినబుద్ధి అవ్వడం లేదు అంటుంది. అప్పుడు దీప, అమ్మ కోపం మనుషుల మీద చూపించాలి కానీ ఆకలి మీద కాదు అని ఒకప్పుడు మీరే చెప్పారు కదమ్మా అంటుంది. అప్పుడు సుమిత్ర, మీరు ఇలాగే బలవంతం చేస్తే మీతో కూడా చెప్పకుండా ఏదో ఒకరోజు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటుంది సుమిత్రమ్మ. అప్పుడు దీప, మీరు అలా వెళ్ళాలి అన్నా కూడా ఒంట్లో ఓపిక ఉండాలి కదా, ముందు టిఫిన్ చేయండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి అంటుంది. ఇక కాంచన, వదిన అన్నయ్యతో నేను మాట్లాడతాను అని చెప్తుంది. అప్పుడు సుమిత్రమ్మ, వదిన భార్యకి ఉన్నతమైన స్థానం భర్త మనసులో ఉంటుంది, కానీ ఆయన నీతో మాట్లాడడం నీతో కలిసి ఉండడం కంటే బుల్లెట్ తగిలిన రోజే నేను పోయింటే బాగుండు అని మీ అన్నయ్య నాతో అన్నాడు. ఆ ఒక్క మాట చాలు వదిన, మీ అన్నయ్య మనసులో నేను లేను అని చెప్పడానికి. ఆయన తనని నమ్మిన మనిషి తనని వద్దు అని అనుకున్నా సరే అది చావుతో సమానం అవుతుంది. నిజం చెప్పాలి అంటే ఆ రోజే ఆ బుల్లెట్ తగిలి నేను చచ్చిపోయినా బాగుండు వదిన అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్రమ్మ. అప్పుడు కాంచన, వదిన అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? నేనంటే నా భర్తని దూరం పెట్టాను, దానికి కారణం ఉంది, ఆయన అంతకు మించిన పరిష్కారం నా దగ్గర అయితే లేదు, కానీ నీది అలాంటిది కాదు.
బంగారం లాంటి సంసారం, మంచి మర్యాద, గౌరవం ఉన్న అత్తిల్లు, తండ్రిలా చూసుకునే మామగారు, పెళ్లికి ఎదిగిన ఓ కూతురు, ఇంతకు మించి వాడడానికి ఇంకేం కావాలి వదినా అంటుంది కాంచన. అప్పుడు సుమిత్ర, వీటిని పొందే అర్హతని నేను కోల్పోయాను వదినా. నా భర్తే నన్ను బలవంతంగా భరిస్తున్నాడు అని తెలిసాక నేను ఎవరి కోసం ఆ ఇంట్లో ఉండాలి? అన్నీ తెలిసి నేను ఆ ఇంట్లో ఉంటే అది నా స్వార్థం అవుతుంది. ఎవరేమనుకుంటే నాకేంటి అని మనసు చంపుకొని నేను బ్రతకలేను వదినా. ఎవరిని బాధ పెట్టలేను. రాత్రంతా బాగా ఆలోచించాను. అన్నీ వదిలేసుకుంటే ఏం నష్టపోతానో తెలిసింది. ఆ ఇంట్లోనే ఉంటే ఎంతమందిని బాధ పెడతానో కూడా అర్థమైంది. అయినా నన్ను అంత మాట అన్న తర్వాత నా భర్త నిద్రలేచి నా ముఖం చూడగలరా? ఒకవేళ ఎదురుపడినా కూడా నేను ఆయన ముఖం చూడగలనా? ఇప్పటికే ఇద్దరం మాట్లాడకుండా పరిచయం లేని మనుషుల్లా దూరంగా ఉంటున్నాం. నా వల్ల నా భర్త ఎంత బాధపడుతున్నారో స్వయంగా ఆయనే చెప్పారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు దీప నన్ను చూడకపోయి ఉంటే ఇంకెప్పటికీ కంటికి కనబడినంత దూరంగా పోయేదని. కానీ విధిరాతని ఎవరూ తప్పించలేరు కదా. దీపకి రుణపడిపోవాలని ఆ భగవంతుడు అనుకున్నాడేమో. అందుకే రుణం తీర్చేశాడు అంటూ చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్రమ్మ. అప్పుడు దీప, అమ్మ అవన్నీ ఇప్పుడెందుకు, ముందు టిఫిన్ చేయండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి. మీరు చెప్పినట్టు వింటామని చెప్తున్నాము కదా. మీరు ఇక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదమ్మా అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది దీప. ఏదేమైనా దీప మాటకి కట్టుబడి ఆ ఇంట్లోనే ఉన్నది సుమిత్రమ్మ. కార్తిక్ మీద, దీపం మీద జ్యోష్ణకి ఫుల్గా డౌట్ అయితే వస్తుందండి. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.